ఆస్ట్రేలియాలో సిడ్నీ బాండీ బీచ్లో డిసెంబర్ 14న జరిగిన ఉగ్రదాడిలో 15 మంది మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు. యూదుల హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ కాల్పులు జరిపారు. సాజిద్ ఘటన స్థలంలోనే పోలీసుల కాల్పుల్లో మరణించగా నవీద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే సాజిద్ అక్రమ్ హైదరాబాద్కు చెందినవాడు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. 1998లో స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత యూరోపియన్ సంతతికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. నవీద్ ఆస్ట్రేలియాలోనే జన్మించిన పౌరుడు. సాజిద్ వద్ద హైదరాబాద్ నుంచి జారీ చేసిన భారత పాస్పోర్ట్ ఉన్నట్టు ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ అధికారులు గుర్తించారు. దాడికి ముందు నవంబర్లో తండ్రి కొడుకులు ఫిలిప్పీన్స్కు వెళ్లి వచ్చారు. అక్కడ ఐఎస్ఐఎస్ సంబంధిత ప్రాంతాల్లో శిక్షణ తీసుకున్నారనే అనుమానాలున్నాయి. వారి వాహనంలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజులు, హోమ్మేడ్ ఐఎస్ఐఎస్ జెండాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన హైదరాబాద్లోని అతడి బంధువులు షాక్కు గురయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన తర్వాత సాజిద్ అక్రమ్ 6 సార్లు ఇండియాకు వచ్చినట్లు గుర్తించారు. ఆస్తి, కుటుంబ వ్యవహారాల కోసం సాజిద్ అక్రమ్ హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. సాజిద్ అక్రమ్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలియదని పోలీసులు అంటున్నారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ ఉగ్రవాదం వైపు వెళ్లడానికి స్థానిక ప్రభావం లేదని గుర్తించారు. 1998 సమయంలో సాజిద్ అక్రమ్పై భారతదేశంలో ఎటువంటి కేసులు లేవని పోలీసులు వెల్లడించారు.